నమస్తే వెల్కమ్ టు మానేర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కనుల పండుగ మహాశక్తి ఆలయ వార్షికోత్సవం విద్యారణ్య భారతీ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు. కేంద్ర మంత్రి సంజయ్ ఆరోపణలు ఖండించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ విమర్శలు మాని అభివృద్ధి చేయాలని సూచన. కళాకారుల ఫ్యాక్టరీగా బ్లూమెన్ అకాడమీ సమ్మర్ కోచింగ్ లో విద్యార్థులకు సర్టిఫికేట్లు. బులెటిన్ కి తిరిగి స్వాగతం. త్రిశక్తి దేవతలు ఒకే ప్రాంగణంలో వెలిసిన గొప్ప క్షేత్రం కరీంనగర్ లోని మహాశక్తి టెంపుల్. 2010 జూన్ 15న ప్రతిష్ఠించిన ఈ ఆలయం నేటికి 15 వసంతాలు పూర్తి చేసుకుంది. విజయాలను అందించే శ్రీ మహాదుర్గ అమ్మవారు భోగభాగ్యాలు, సిరి సంపదలు అందించే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, జ్ఞానం అందించే శ్రీ మహాసరస్వతి అమ్మవారును నిత్యం దర్శించుకుంటున్నారు. హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతీ స్వామి ఆశీస్సులతో ఆదివారం 15వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత కనుల పండుగ జరిగాయి. నగరంలోని చైతన్యపురి కాలనీలో మహాశక్తి ఆలయంలో 15వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తో పాటు ఇతర ప్రతినిధులు, ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. ఆదివారం తెల్లవారుజామున అమ్మవార్లకు జగద్గురువుల చేతుల మీదుగా పంచామృత అభిషేకాలు జరగగా అనంతరం పుణ్యాహవచనం, అనంతరం గణపతి పూజ, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా స్వస్తి, పుణ్యాహవచనం, గణపతి పూజ, అఖండ దీపారాధనం, సర్వతో భద్ర మండలం, లక్ష్మీ గణపతి హోమం, రుద్ర సహిత చండీ హోమం, పూర్ణాహుతి, మంత్ర పుష్పం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాధిపతి భక్తులను ఉద్దేశించి సూక్తులు చెప్పారు. 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. సాయంత్రం విద్యుత్ కాంతులతో విరాజిల్లుతోంది. పదవ తరగతి పాస్ అవ్వాలంటే ఏం చేయాలి? రోజు బడికి పోవాలి. అక్కడ 6 విషయాలు ఉంటాయి. ఈ యొక్క మానవ జన్మ లభించిన తర్వాత మనం ఎక్కువ మార్కులు కావాలంటే ఏం చేయాలి? ఇప్పటికే మార్కులు తెచ్చుకున్నాం. మనం ఎన్ని తెచ్చుకున్నామంటే 40 కంటే ఎక్కువ వచ్చినాయి మనందరికి. అందుకని ఇక్కడ భారతదేశంలో హిందూగా జన్మ లభించింది. మరి దీని తర్వాత వచ్చే జన్మలు ఎక్కువ మార్కులు రావాలి, తక్కువ మార్కులు రావాలి మన చేతుల్లో. కాంగ్రెస్ పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలు ఖండించారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. కరీంనగర్ R&B గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆనాటి పాకిస్తాన్ యుద్ధంలో ఇందిరాగాంధీని దుర్గామాతగా అప్పటి బీజేపీ ప్రతిపక్ష నేత పొగిడారని గుర్తు చేశారు. 6 గ్యారంటీలు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ 4 పత్తా ఆటలో బీజేపీ 4వ పత్తా అని ఎద్దేవా చేశారు నరేందర్ రెడ్డి. ఈ సమావేశంలో ఎండీ తాజ్, శ్రవణ్ నాయక్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కుర్ర పోచయ్య, మేకల నర్సయ్య, ఎడ్డం వేణు, మేరాజ్, మాసూం ఖాన్, అంజయ్య, నదీం తదితరులు పాల్గొన్నారు. నిన్న మాట్లాడిన దాన్ని నేను పూర్తిగా ఖండిస్తా ఉన్నా. ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాని మీద స్పష్టంగా నిన్ననే చెప్పారు. ఒక క్షిపణి కూలిపోయింది. దాని మీద వివరణ ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారి మీద, ఇందిరాగాంధీ గారి మీద మాట్లాడినటువంటి బండి సంజయ్ కుమార్ మీరు ఒక బాధ్యత పదవులు ఉన్నప్పుడు చరిత్ర తెలుసుకోవాలని చెప్పి మాట్లాడతాం. అదేవిధంగా ఎటువంటి డిపిఆర్ లేకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరుగుతూ ఉందని, ఆనాడు కాళేశ్వరం అవినీతితో ఇష్టారాజ్యంగా చేస్తున్నారని చెప్పి కాంగ్రెస్ పార్టీ మొత్తుకుంటూ ఉంటే ఏ ఒక్కనోడు కూడా మాట్లాడిన వాళ్ళు, కరీంనగర్లో స్మార్ట్ సిటీ పనులకు సంబంధించినటువంటి అవినీతి జరుగుతుందని చెప్పి ఆనాడు నగర కాంగ్రెస్ పార్టీగా మేము ఎన్నో ధర్నాలు చేసి ఎన్నో పోరాటం చేస్తే ఏ ఒక్కనోడు కూడా మాట్లాడిన వాళ్ళు, ఒక రోల్ మోడల్ మహిళ అయినటువంటి ఇందిరాగాంధీ గారి మీద మాట్లాడే ముందు ఒక బాధ్యతగా పదవిలో ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవిలో ఉన్నటువంటి మీరు చరిత్ర తెలియకుండా మాట్లాడితే చరిత్రహీనులైపోతారని చెప్పి చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతికి, ఈ రాష్ట్రంలో జరిగినటువంటి తప్పులకు అన్నిటికీ కారణం ఆనాడు 3 పత్తా బీజేపీ అయితే 4 పత్తా 4వ పత్తా బీజేపీ. ఈ కరీంనగర్ నియోజకవర్గ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఏదైనా ఒక మంచి ప్రాజెక్టు, ఏదైనా ఒక మంచి యువకులకు ఉపాధి కల్పించడానికో కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చడంలో కాన్సన్ట్రేట్ చేయాలి తప్ప నిరంతరం
ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసి మానుకోవాలని చెప్పి హెచ్చరిస్తాం. బీఆర్ఎస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన ఆరోపణలు ఖండించారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు కరీంనగర్ లో ఓ హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ను కుటుంబ పార్టీ అని ఆరోపించిన బండి సంజయ్ ఎన్డీఏ భాగస్వామ్యంలోని కుటుంబ పార్టీలు కావా అని ప్రశ్నించారు. ఏపీలో టీడీపీ, జనసేన, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలను ఉదాహరించారు. జీవీఆర్ ఇప్పటికైనా గల్లీలో కాకుండా ఢిల్లీలో ఉండి అభివృద్ధికి నిధులు తీసుకురావాలని సూచించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు షౌకత్ అలీ, అనిల్ గౌడ్, రాజేంద్రరావు, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో 23 కూటమిలు ఉన్నాయి. ఇవాళ 23 కూటమిలో 10 నుంచి 12 పెద్ద పార్టీలు, మిగతా ఒక 10 పార్టీలు చిన్న పార్టీలు ఉన్నాయి. బండి సంజయ్ గారిని ఒకటి అడుగుతున్నాడు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ పార్టీ కాదా? దాంతో మీరు పొత్తు పెట్టుకోలేదా? జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ కుటుంబ పార్టీ కాదా? ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ బుక్ ఏదా మా కేసీఆర్ గారి మీద నేను అడుగుతున్నాను, దయచేసి చెప్పండి. ఈ రాష్ట్రంలో ఒక పెద్ద క్రిమినల్ పొలిటీషియన్ అంటే అది బండి సంజయ్, ఏం డౌటే లేదు. నీ మీద ఒక 100 ఎఫ్ఐఆర్లు అయినాయి. నువ్వు మొత్తం కులాలు మతాలు చిచ్చు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని అప్రశాంత వాతావరణం తీసుకొచ్చే నాయకుడు నువ్వు. ఈ 1 పత్తా, 2 పత్తా, 3 పత్తా, 4 పత్తాలు మాకు తెలియదు. నువ్వు క్లబ్లలో పోయి ఆటలాడుతూ కావచ్చు. ఇవాళ ఈ పత్తా ఆ పత్తా అని మాట్లాడితే మాత్రం రేపు నువ్వు పత్తా లేకుండా పోతావు. ఇది గమనించుకోవాలి. ఇప్పటికైనా వారు రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడకుండా 6 పథకాలు అమలు అయితే లేవు, డెవలప్మెంట్ లేదు రాష్ట్రంలో అని మాట్లాడుతున్నారు. మీరు కేంద్ర మంత్రి ఉన్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రిని దివాళు తీసినా నా దగ్గర ఏమి లేవని చెప్పి ప్రకటించుకున్నాడు. చెప్పులు పెడితే ఎత్తుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇక నువ్వు కూడా గదే ముచ్చట మాట్లాడితే ఎట్లా? పని అయితే లేదు అంటే మరి గడ్డి బీక్తా అనుకున్నారా మీరు ఇక్కడ కేంద్ర మంత్రిగా? పది ఉట్టి పిచ్చోలాగా చేశాను ఈ ఓట్లు. ఇక నువ్వు ఇద్దరు కలిసి దొంగ అని భుజాలు అడుపుకున్నట్టు నువ్వు రేవంత్ రెడ్డి తిట్టుడు, రేవంత్ రెడ్డి నేను తిట్టుడు, ఈ తమాషాలు కూడా బంద్ చేయాలని చెప్పి కూడా నేను ఇవాళ కేంద్ర మంత్రి వారిగా తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు రోజు కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయాన్నే ధర్మగుండంలో స్నానాలాచరించే స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు. అనుబంధ ఆలయాల్లోనూ ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయంలో వివిధ విభాగాలను పర్యవేక్షించారు అధికారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పలువురు ఉద్యోగులు పదవి విరమణ చేశారు. పర్యవేక్షకులుగా పరి నర్సయ్య, సుప్రభాత గాయకులుగా మధు శ్రీనివాస్, ఎలక్ట్రిక్ హెల్పర్ గుండ అంజయ్యలు పదవి విరమణ చెందిన సందర్భంగా ఓపెన్ స్లాబ్ లో ఆలయ ఉద్యోగులు ఘనంగా బిట్కోలు పలికారు. కార్యక్రమంలో ఆలయ ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్ కూరగాయల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పురాణం వంశీలతో పాటుగా పలువురు వారికి శాలువాలు కప్పి సత్కరించారు. డాన్స్ కు అట్రాక్ట్ అవుతున్నారు పిల్లలు. కోచింగ్ సెంటర్లు అనేకం వెలిసిన కరీంనగర్ లో తొలి డాన్స్ స్కూల్ ఏర్పాటు చేసి వేలాది మంది పిల్లలు తీర్చిదిద్దిన ఘటన మాస్టర్ రామకృష్ణదే. ఇక్కడి శిక్షణ పొందిన పిల్లలు జిల్లా, రాష్ట్ర, జాతీయ వేదికలపై అద్భుతంగా ప్రదర్శనలిచ్చి ఉత్తమ అవార్డులు పొందారు. ప్రతి సంవత్సరం సమ్మర్ లో 40 రోజుల శిక్షణ శిబిరం నిర్వహిస్తూ జుంబా, ఫోక్స్, బాలీవుడ్ డాన్స్ నేర్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ సమ్మర్ లో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు మాస్టర్ రామకృష్ణ. కరీంనగర్ బ్లూమెన్ డాన్స్ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేశారు మాస్టర్ రామకృష్ణ. ఈ ఏప్రిల్ 20న 80 మంది విద్యార్థులతో శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన మే 31 వరకు 40 రోజుల పాటు వివిధ విభాగాల డాన్స్ లు నేర్పించారు. చివరి రోజు తల్లిదండ్రుల సమక్షంలో విద్యార్థుల ప్రదర్శన ఏర్పాటు చేసి సర్టిఫికేట్లు అందించారు. కరీంనగర్ లో బ్లూమెన్స్ అకాడమీ 30 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. మాస్టర్ రామకృష్ణ సారథ్యంలో పిల్లలు, పెద్దలు డాన్స్ నేర్చుకుంటున్నారు. ఈ వేసవి సెలవుల నేపథ్యంలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక బ్యాచ్లు నిర్వహించారు. ఇక్కడ పిల్లలు నేర్చుకోవడమే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ పాల్గొంటున్నారు. 40 రోజుల పాటు నేర్చుకున్న పిల్లలు స్టేజ్ పై ప్రతిభను ప్రదర్శించారు. ప్రతి ఇయర్ సమ్మర్ క్యాంప్ నిర్వహించినట్టుగానే మా బ్లూమెన్ డాన్స్ స్టూడియోలో ఈ ఇయర్ కూడా సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ సమ్మర్ క్యాంప్ 40 డేస్ నిర్వహించడం జరిగింది. ఏప్రిల్ 20th నుంచి మే 31st వరకు, ఈ రోజు వరకు అనమాట. ఈరోజు సమ్మర్ క్యాంప్ ఎండింగ్ డే. ఈ 40 డేస్లో పిల్లలకి మేము వెస్ట్రన్ స్టైల్స్ అండ్ హిప్ హాప్, సల్సా అండ్ బాలీవుడ్ డాన్స్ అండ్ సినీ డాన్స్, డిఫరెంట్ డాన్స్ వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.
ఈరోజు చివరి రోజు కాబట్టి పిల్లలందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చి ఈ సమ్మర్ క్యాంప్ని క్లోజ్ చేస్తున్నాం. సో ఈ సమ్మర్ క్యాంప్లో 70-80 మెంబర్స్ ఈ ఇయర్ డాన్స్ నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. డాన్స్ ఇప్పుడు క్రేజీగా మారింది. దీన్ని ఇష్టపడిన వారంటూ బహుశా ఉండరు. చిన్నపిల్లలైతే చెవి కోసుకుంటారు. డాన్స్ నేర్చుకోవాలని ఉన్న స్కూల్ చదువుల వల్ల వీలు కాని పరిస్థితి. ప్రస్తుత వేసవి సెలవుల్లో ఇదో మంచి అవకాశంగా భావించిన పిల్లలు డాన్స్ అకాడమీల్లో చేరుతున్నారు. మానసిక ఒత్తిడి నుంచి దూరం కావడమే కాకుండా ఆరోగ్యాన్ని ఇస్తుందని తల్లిదండ్రులు చెప్తున్నారు. నచ్చిన పాట చెవిన పడిందంటే చాలు డాన్స్ చేయాలనిపిస్తుంది. క్లాసికల్, జానపద, ఫోక్ ఇలా అనేక రకాల నృత్యాలు కనుల విందు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. జూన్ 2న సోమవారం గ్రౌండ్ లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం జాతీయ జెండాను రాష్ట్ర మంత్రి శ్రీధరబాబు ఆవిష్కరిస్తారు. రాష్ట్ర గీతాలాపన అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకారం జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. మంత్రి శ్రీధరబాబు అమరుల కుటుంబాలకు సత్కారం, సంస్కృతికి కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. వివిధ పథకాల్లో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేస్తారు. ఈ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి, ఆర్డీఓ మహేశ్వర్ పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు నెలకు 17,000 వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంఘం ప్రతినిధులు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకి గౌరవ వేతనం సరిపోవటం లేదని, దీనిపై 181 మంది సంతకాలతో హైకోర్టును ఆశ్రయించగా తీర్పు వెలువరించిందని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు తమకు 17,000 రూపాయల చొప్పున వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు వడ్ల హనుమాన్లాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ మంజుల, బీఆర్కేవి జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, ఆయా ప్రాంతాల మధ్యాహ్న భోజన కార్మికులు పాల్గొన్నారు. భోజన వంట కార్మికుల సంక్షేమ సంఘం మాది. ప్రభుత్వం మేము స్కూల్ పిల్లలకు మధ్యాహ్నం భోజనం వండే వంట కార్మికులము. గత 20 సంవత్సరాల నుంచి కూడా పిల్లలకు భోజనం వండించి పెడుతున్నాము. మాకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చేది నెలకు 3,000 రూపాయల జీతం. ఈ 3,000 రూపాయల జీతం మీద మా కుటుంబాలు ఎలా బతకాలా? రోజంతా సమయం దానికే సరిపోతుంది కాబట్టి పిల్లలకు భోజనం పెట్టడానికి మాకు ఇబ్బంది అవుతున్నదని రాష్ట్ర హైకోర్టులో 200 మంది పిటిషన్ వేసినాము. ఎందుకనగా అంటే మాకు 3,000 రూపాయలు గౌరవ వేతనం సరిపోవడం లేదు. కుటుంబాలు ఈ రోజులో పోషించాలంటే చాలా కష్టమవుతున్నది. కనీస వేతనం కావాలని చెప్పేసి హైకోర్టులో 200 మంది పిటిషన్ వేసినాం. దానికి అనుగుణంగా రాష్ట్ర హైకోర్టు 17,000 రూపాయలు జీతం మాకు ఇవ్వమని హైకోర్టు కామన్ ఆర్డర్ ఇచ్చింది. తక్షణమే ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు 17,000 రూపాయల జీతాన్ని ఇవ్వవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరడం అయినది. మాకు నెలకు 1,000 రూపాయలు ఇచ్చేది. మేము ఇక్కడ ధర్నాలు చేస్తే అప్పుడు 2,000 రాష్ట్ర ప్రభుత్వం పెంచింది కాబట్టి అవి సరిపోతలేవా అని మేము ఎంత బతిమలాడినా ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరు కూడా మనం పట్టించుకోలేదు, పెంచలేదు. కాబట్టి మేము బతకడం కష్టం అవుతుంది, మా కుటుంబాలను పోషించుకోవడం కష్టం, భారంగా ఉంది. కాబట్టి మేము హైకోర్టును ఆశ్రయించి కేసు వేసినాము. దానికి అనుగుణంగా హైకోర్టు 17,000 జీతం ఇవ్వాలని మాకు ఆర్డర్ కాపిచ్చింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఇవ్వాలని కోరుతున్నాం. ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులు వాళ్ళు ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి ఇలా ప్రభుత్వ పాఠశాలలో చిన్నపిల్లలకు భోజనాలు వండి పెడుతున్న సందర్భంలో వాళ్ళ కుటుంబాలు కూడా గడవని పరిస్థితిలో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి హైకోర్టు వీళ్ళకు 17,000 జీతం ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆర్డర్ కాపీ ఇష్యూ చేయడం జరిగింది. వెంటనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కేసు వేసిన వారికి వీరికి వెంటనే 17,000 జీతం ఇచ్చి వీళ్ళ జీవితాలను ఆదుకోవాలని చెప్తా ఉన్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో మా బీఆర్టీ యూనియన్ నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి ఈ 17,000 జీతాన్ని సాధించే వరకు మేము ముందుండి పోరాడతామని చెప్పేసి కరీంనగర్ జిల్లా నుంచి మేము ఈ ప్రభుత్వాన్ని ఇక్కడి నుంచి మేము వినయంగా చెప్తూ, ఒకవేళ ఇవ్వకపోతే మా పోరాటాల ద్వారా ఈ 17,000 జీతాన్ని వీరికి సమకూర్చే విధంగా మా ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కనుల పండుగ మహాశక్తి ఆలయ వార్షికోత్సవం, విద్యారణ్య భారతీ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు. కేంద్ర మంత్రి సంజయ్ ఆరోపణలు ఖండించిన కాంగ్రెస్ బీఆర్ఎస్, విమర్శలు మాని అభివృద్ధి చేయాలని సూచన. కళాకారుల ఫ్యాక్టరీగా బ్లూమెన్ అకాడమీ, సమ్మర్ కోచింగ్ లో విద్యార్థులకు సర్టిఫికెట్లు. ఇవి నటి మానిర న్యూస్. నమస్తే.